ఇదొకట. ఇక రెండోది చూడ్రి. ఇక రెండోది ఇది ఇప్పుడు బయటపడ్డ లెక్క. ఇంకొక రెడ్డి గారి కథ. ఇగో 8 తారీఖు 9వ నెల 2025లో తీన్మార్ మల్లన్న నేనే ద చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్టీఐ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి లెటర్ రాసిన. ఏమని? అయ్యా, ఈ లియో మెరేడియన్ అనేటువంటి హోటల్ ఉంది ఏడా షామీర్పేట దగ్గర. షామీర్పేట దగ్గర రిసార్ట్స్ ఉంటుంది. దాదాపు చాలా మందికి తెలుసు అనుకుంటా. తెలుసు, చాలా మందికి తెలుస్తుంది. లియోని అని మెరేడియన్ షామీర్పేట దగ్గర ఉంటుంది. దాదాపు ఇక రెండో కేసులోకి పోదాం. ఇది ఇంత మాఫా లియో మెరేడియన్ హోటల్స్ రిసార్ట్స్ అది. ఓకే, దీనికి వీళ్ళు బ్యాంకుల దగ్గర ఎంత తీసుకున్నారు, అసలు వీళ్ళకు మాఫీ ఎందుకు చేసిర్రు అనేది మొత్తం నేను ఆర్టీఐ ద్వారా నేను అడిగితే ఇగో నేషనల్ లా ట్రిబ్యునల్ నుంచి నాకు వచ్చింది. సగం వివరాలు వచ్చినాయి, సగం రాలేదు. రాకపోతే ఇక నేను మళ్ళీ ఆ ట్రిబ్యునల్ నుంచి ఈ ఆర్డర్ కాపీ సంపాదించిన. మళ్ళీ ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ ఎంత ఇచ్చింది, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఏం కథ అనేది చెప్దాం. ఇక్కడ వీళ్ళు ఎంత అప్పు తీసుకున్నారు, మొత్తం ఎంత అప్పు తీసుకున్నది లియో మెరేడియన్, ఫస్ట్ వీనికి ఎంత అప్పు ఇచ్చిర్రు అనేది చూడాలి. ఈ లియో మెరేడియన్ అనేటువంటిది 180 ఎకరాల ప్రాజెక్ట్. ఇది ఏడా షామీర్పేట దగ్గర హోటల్స్ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. 180 ఎకరాలు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఎంత తక్కువలో వేసుకున్నా ఇది ఒక 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 10,000 కోట్లు. చక్కగా రాస్తే అయిపోయాయి. 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. ఇది 180 ఎకరాలకు సంబంధించినటువంటిది 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్లో ఈ కంపెనీ ఈ లియో మెరేడియన్ వాళ్ళు ఒక్కొక్క బ్యాంకు దగ్గర ఇగో ఎంత తీసుకురో ఇక ఇక్కడ చూడు. బ్యాంక్ వైజ్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళు ఎంత తీసుకున్నారు, మొత్తము టోటల్ ఎంత తీసుకున్నారంటే 2,218 కోట్లు. 2,218 కోట్లు. 2,218.84 కోట్లు. ఇంత అప్పు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర తీసుకొని మొత్తం బ్యాంకుల దగ్గర ఆ తర్వాత చేతి లోన్లు అవి ఇవి అన్నీ కలిపి 2,218 కోట్ల రూపాయల అప్పు ఇగో వీళ్ళు బ్యాంకుల దగ్గర తెచ్చిరు. తెచ్చిన తర్వాత వీళ్లకు ఇందులో దాదాపుగా ఒక 444.34 కోట్లు ఏది గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు. గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పన్నులు ఇవి కూడా కట్టలే. ఇంత బాకీ ఉన్నాడు బ్యాంకులకు, గవర్నమెంట్కు, ఎంప్లాయీస్కి అందరు కలిగి. ఈయన మీద మళ్ళీ కోర్టుకు పోయింది ఆంధ్ర బ్యాంక్. అప్పుడేమో ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడేమో యూనియన్ బ్యాంక్. అవును, మారింది కదా. ఈ కోర్టుకు పోతే 2,218 కోట్లు అప్పులు 2,218.84 కోట్లు ఉంది కదా. ఈయన కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది ఎరికేనా, అయ్యో ఎంత పేదవాడా, బ్యాంకులు కోర్టుకు పోయి ఈయనకు అప్పులు ఇచ్చినటువంటి 9 బ్యాంకులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి
మా గట్టకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆయన మంచిగా ఉండాలి, ఆయన మంచిగా ఉండాలి, మేము రూపాయి అప్పించినాం కదా, నువ్వు వాళ్ళకి 13 పైసలు మాకు వాపస్ ఇస్తే చాలని ఎంతో కొంత ఇస్తే అయిపోయాయి 13 పైసలు. అంటే ఎంత విచిత్రమైనటువంటి కథ అంటే ఇది. ఇందులో ఈ 2218.84 కోట్లలో మాఫీ ఎంత చేసిన ఎరికేనా? మాఫీ ఎప్పుడు ఇది నిన్నయాలనే ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. ఎన్నో ఏళ్ల కింద కాదు ఇది. 1981.84 కోట్లు మాఫీ. కథ 2218 కోట్ల రూపాయల లోన్లోంచి 1981.84 కోట్ల రూపాయలను ఎన్సిఎల్టీ ఆర్డర్ తోటి మాఫీ చేయించుకురు. ఫైరవి మొత్తం ఫైరవి తోటి లంచాలు ఇచ్చుకుంటూ ఆలనీలను మేనేజ్ చేసుకుంటూ 1981 కోట్ల రూపాయలు మాఫీ చేసి దాదాపు 2000 కోట్లు. ఇక అందులో కూడా ఇందులో 444 కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సిన పనులు. ప్రభుత్వానికి పనులు కట్టాల్సి ఉంటే ప్రభుత్వం కూడా ఎంత దయార్థ హృదయం అంటే పాపం ఎడగడతాడా, ఇన్ని పైసలు మాకెందుకయా 444 కోట్లు పోరడా అని 50 లక్షలు కట్టమని చెప్పారు. ఎక్కువైపోయాయి 50 లక్షలు 50 లక్షలు కట్టమని చెప్పారు. ఈ 443.5 కోట్ల రూపాయలను ఈయన మాఫీ చేసింది ప్రభుత్వం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక వీడు ఏం చేసిండు, ఈ లియో మెరిడియన్ కంపెనీ కూడా ఏం చేసిండు, అయ్యా నేను దివాలా తీసిన తర్వాత ఒక బినామీ కంపెనీ ఎంటర్ అయింది దీంట్లోకి. ఇక అయ్యా మరి ఈ 180 ఎకరాల్లో ఉన్నటువంటి లియో మెరిడియన్ అనేటువంటి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు బ్యాంకులో అప్పులు చేసింది, ఆ అప్పులు కట్టలేకపోయింది. అప్పులు ఇచ్చిన వాళ్ళు మా కోర్టుకు వచ్చిర్రు, మా ట్రైబ్యునల్కి వచ్చిర్రు. మా ట్రైబ్యునల్కి వస్తే మా ట్రైబ్యునల్లో మేము విచారించి పాపం ఎందుకు కట్టలేకపోయిండో తెలుసుకున్నాం, అతని దగ్గర డబ్బులు లేవని చెప్పి మేము ఆఖరికి ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఎంత కమ్మాలనుకుంది, ఎంత అంటే 237 కోట్లు. చూసుకో ఇక 237 కోట్లకు ఈ లియో మెరిడియన్ అనేటువంటి ప్రాజెక్టు మొత్తం అమ్మకానికి పెట్టినట్టుగా బిడ్డింగ్ కోసం పోయినట్టుగా చెప్పారు. ఇంట్లో బిడ్డింగులు లేవు, గిడ్డింగులు లేవు. దీని వెనకాల ఇంకొక రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఆడినటువంటి డ్రామా దీంట్లో నేను ఇంకా ఇన్డెప్త్కి పోతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా నాకు డౌట్ వస్తూ ఉంది. అయితే ఇక్కడ 237 కోట్ల రూపాయలకు ఈ లియో మెరిడియన్ అనేటువంటిది ఎవరికి కొత్తగా ఎవరు చేజిక్కించుకురు 237 కోట్లకు? ఎవరు కొనేటోడు ముందుకు రాకపోతే జలవిహార్ కంపెనీ, జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి మేము కొంటాం అని ముందుకొస్తే, అయితే వీళ్ళు కూడా ముందుకు రాలే, బాబు దీన్ని ఆదుకోండి ప్లీజ్ ఆదుకోండి అని అంటే ఈ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొని 237 కోట్ల రూపాయలకు ఈ కంపెనీ చేజిక్కించుకుంటున్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీ వీళ్ళు చేజిక్కించుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మరి 237 కోట్లు ఉన్నాయరా, నువ్వు కొంటా అని వచ్చినావు కానీ ఉన్నాయరా అని అంటే ఉన్నాయి. ఈ 237 కోట్ల రూపాయలు ఎట్లా కడతావురా అని అంటే, అయ్యా నా దగ్గర విశాఖపట్నంలో మా జలవిహార్ కంపెనీకి విశాఖపట్నంలో దస్పల్లా హిల్స్ అంటే అప్పుడు ఆడ అది ఉండే కదా, దస్పల్లా హిల్స్ వాల్తేరు వాడు జగన్కి సంబంధించిన అదేదో ఉండే కదా కథ, వాల్తేరు వాడు. ఈ రెండింటిని అమ్మితే మాకు ఈ 237 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి మేము ఈ 237 కోట్లు తెచ్చి ఈ కంపెనీ ఏది మీ కోర్టు చెప్పినటువంటి కోర్టులకు
మొత్తం రుణాలలో 13%, ప్రభుత్వానికి 50 లక్షలు కట్టి ఈ కంపెనీని సొంతం చేసుకున్నాం. ఈ దస్పల్లా హిల్స్ వాల్తేరు వార్డు ఏడున్నాయనంటే 30/12/2019 నాడు ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఈ ఆస్తులు. ఎస్, చూసుకోయిగా ఈడీ అటాచ్మెంట్ ఆస్తులు వీళ్ళ దగ్గర కూడా లేవు, వీడి దగ్గర ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ను అమ్మి ఈ లియో మెరేడియన్ అనేటువంటి హోటల్ని ప్లస్ ఈ 10,000 కోట్ల ప్రాజెక్టును షేజిక్కించుకుంటామని చెప్తే అయ్యా మంచిది నాయన అని చెప్పి కోర్టు ఓకే చేసి మొత్తం చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈ 10,000 కోట్ల ప్రాజెక్టును 237 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్టుగా ఆరోపణలు. ఇక్కడ ఎంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవకుండా ఇది జరగదు. ఈ ట్రైబ్యునల్ ఇచ్చిందన్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ట్రైబ్యునల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు 237 కోట్లకే మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని బ్యాంకులు ఎట్లా ఒప్పుకున్నాయి? 90% మాఫీకి బ్యాంకులు ఎట్లా అంగీకరించినాయి? ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ దస్పల్లా హిల్స్ వాల్తేరు వార్డులను ఎట్లా వీళ్ళు అమ్మకానికి అంగీకరించింది? దీని వెనకాల పెద్ద ముఠా దిగింది. సుబ్బిరామిరెడ్డికి జరిగిన మాఫీ ఇక్కడ దీంట్లో జరిగింది. ఇందులో వెలమలు రెడ్లు మాత్రము, వెలమలు రెడ్లు కమ్మలు వీళ్ళే ఉన్నారు. ప్రజలారా, వీళ్ళు వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే ఉన్నారు కదా. వ్యాపారాలు చేసి ప్రజల సొమ్ము లూటీ చేసే కాడ వీళ్ళందరూ ఒకటే. మనకేం చెప్తా ఉన్నారు మళ్ళీ మీద? ఈయన ఆయనని తిడితే మనం ఈయన యువసేన అని, ఆయనని తిడితే మనం ఆయన యువసేన అని మనం వాట్సాప్లలో పోస్టింగులు పెట్టుకుంటే మనం కూర్చుంటాం, అంకెలు చెప్పుకుంటాం. ఒక్కటే దెబ్బకు 237 కోట్ల రూపాయల తోటి 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేజిక్కించుకోవడమేనా ఉందా? ఇది ప్రజలకు తెలవాలి. నా కాడ ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. నేను ప్రతిదీ డాక్యుమెంట్ ఆధారంగానే తీసిన. ఇంకా కావాలంటే ఇందులో అసలు ఎవరు మేనేజ్ చేస్తూ ఉన్నారు, ఎట్లా మేనేజ్ అవుతూ ఉంది, ఎట్లా ఈ ప్రజల సొమ్ము మేబీ బ్యాంకులలో ఉన్న ప్రజాధనము ప్లస్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు ఈ 444 కోట్లు 444 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు ఉన్నాయి కదా. ప్రభుత్వానికి కొన్నదెంత? 237 కోట్లు అంతే. 237 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఇది? ఎస్, ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వానికి కట్టాల్సినట్టు 444 కోట్ల రూపాయలు కూడా మాఫీ అన్నట్టే కదా. సుజాత చెన్నమనేని, ఇందులో ఉన్నోళ్ళు ఇందిరా నడింపల్లి, వెంకటరామరాజు నడింపల్లి, లక్ష్మిక చేకూరి, వీళ్ళు చూడరిగో. ఇందులో మొదటి పాయింట్ వచ్చేసి అసలు ఇది ఎక్కడ టెండర్లో పెట్టినారు, ఏ కంపెనీలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి, ఈ అన్ని అంశాలు తేలాలి. ఇదొక పెద్ద ముఠా నడుస్తూ ఉంది ఈ దేశంలో. వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టకపోవడానికి ఈ దొంగ సెటిల్మెంట్లు ఈ బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కైపోయి ఈ బ్యాంకుల కథ తేలాలి, వీటన్నిటి కథ తేలాలి. పబ్లిక్ మనీ 90% మనీ మనకు ₹1,00,000 రుణమాఫీ అని మనం అనుకుంటున్నాం. ఇగో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరి కలిపి సుబ్బిరామిరెడ్డి కంపెనీలకు 5,700 కోట్లు, గాయత్రి
గాయత్రికి 5,700 కోట్లు, లియో మెరిడియన్ లియోకి 1981 కోట్లు. 1981 కోట్లు. 1981 కోట్లు. $7,681 కోట్లు ఈ రెండు కంపెనీలకు మాఫీ చేశారు. ఈ సొమ్ము ఎవరు? 7,681 కోట్లు. మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీ ఉందా, ఆ రుణమాఫీ పైసలతో సమానం. కేవలం ఇద్దరికి, రెండు కంపెనీలకు ఇగో ఇంత 7,681 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఈ సొమ్ము అంతా ఎవడి ఖాతాలోకి పోతా ఉంది, ఎవడున్నాడు దీని వెనకాల? వీళ్ళిద్దరు కలిసి, గాయత్రి, లియో, ఈ ఇద్దరు కలిసి 5,700 కోట్ల రూపాయలు ఆయనకు మాఫీ, సుబ్బిరామరెడ్డికి. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది ఎంటర్ అయ్యారు, అంటే ఒక బినామీ కంపెనీ ద్వారా అట్లా వస్తూ ఉన్నారు. సరే, అది కూడా చూస్తున్నాం. 1981 కోట్లు దీనికి మాఫీ. మొత్తం 7,681 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరికి మాఫీ జరిగింది. ఎట్లా సాధ్యమైంది? పేదవాడికి 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ఇక్కడ గట్కేసర్లో రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు రైతులు. వీటికి పైసలు లేవు. పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు. కానీ ప్రభుత్వం తనకు రావాల్సిన పన్నులను వదిలిపెట్టి 444 కోట్ల రూపాయలు ఖాళీ లియో మెరిడియన్ హోటల్స్ నుంచి రావాల్సిన పన్నులను వదిలేసి 444 కోట్లలోంచి 50 లక్షలు కట్టునైనా చాలు, మేము ఎన్ఓసిస్తామని చెప్పుడైంది. ఇది మనం ఎక్కడున్నాము? నేను ప్రజలకు అదే చెప్తా ఉన్నా. అధికారం చేతిలో ఉంటే ఏ రకంగా కొల్లగొడుతురో చూడరు వీళ్ళు. అధికారం చేతిలో ఉంటే వీళ్ళు కొల్లగొడుతుంది ఈ రకంగా ఉంది ఎవ్రీ డాక్యుమెంట్. అందుకోసమే నేను దీని మీదనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలని మొత్తం అంతా తయారు చేసి, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు దక్కాల్సినటువంటి సొమ్ము, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన సొమ్ము. దానికోసమే ఈ ఫైల్ అంతా రెడీ చేసి పెట్టిన. ఇందులో ఎవడెవడున్నా బయటికి రావాల్సిందే. ఇదొక్కటే కాదు, మొత్తం ఇదే దందా ఒక ముఠాగా ఏర్పడి ఇదే దందాలోకి దిగిర్రు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కొల్లగొడతా ఉన్నారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎన్సిఎల్టీలో పేదవాడికి రుణమాఫీ చేయడం కోసం బ్యాంకులు మొండికేస్తాయి. పేదవాడికి ఓ 10 రూపాయలు సబ్సిడీ కాదు కదా, అస్సలు ఈఎంఐ నెల రోజులు లేట్ అయితే ఏమా అని ఫోన్ చేస్తే ఈ దొంగలకు 7,681 కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ అయింది? మరి ప్రజలారా, లైవ్ చూస్తున్న ప్రజలారా, అధికారం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకమైనటువంటిది కొల్లగొడతా ఉన్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో మనమేమో బిచ్చం వేసే కాడ, బిచ్చం అందుకునే కాడ ఈయన 1000 రూపాయలు ఇస్తాడు, ఈయన 2000 రూపాయలు ఇస్తాడు, పెద్ద కొడుకు చిన్న కొడుకు అనుకుంటా మనం ఉంటే, ఇటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, 2 వెలమలు రెడ్లు కలిసి ఈ రకమైనట్టు, ఇది చిన్నది, ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చాలా ఇంకా అనుబాంబులు ఉన్నాయి వీళ్ళు చేసినాయి. రెండేళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారి బలగం ఏమేం చెరబట్టింది, ఎక్కడ చెరబట్టింది, ఎంతెంత కొల్లగొట్టింది, దీని వెనకాల ఎవరున్నారు, ఏం కథ, మీరు ఇంకా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ చూస్తారు. ప్రజలారా, ఈ సొమ్మంత మనది. ఇందులో 7,681 కోట్లలో 62% బీసీల సొమ్ము, 18% ఎస్సీల సొమ్ము, ఇందులో 10%, 9.5% ఎస్టీల సొమ్ము. మన సొమ్మును వీళ్ళకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇక్కడ ఒక పత్రిక కూడా రాసింది, పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఇక్కడ అని చెప్పి. చాలా పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక పత్రిక కూడా, మరి ఆ పత్రికని ఎట్లా క్లోజ్ చేసిరో ఏమో తెలియదు కానీ, లేకపోతే వరుస కథనాలు వస్తుండే. దీని వెనకాల ఎవరున్నారు,
దీనిపైన ఎంక్వైరీ జరగాలి. 444 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎట్లా నువ్వు వదులుకున్నావు? నీకెక్కడిది హక్కు? ఇగో హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్వాల్వింగ్ ఫార్మర్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇది ఇతర పక్షాలు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి ఇదే మాట. సారీ, అది 327 కోట్లకు 237 అని చెప్పాడు కదా, 327 కోట్లు. మీ కంపెనీలు వీళ్ళ కంపెనీల అడ్రస్లు అన్నీ ఒక్క దగ్గరనే ఉంటాయి, మీరు చూసుకోరు. ఇగో హ్యూజ్ ఫైనాన్షియల్ స్కామ్ డెక్కన్ క్రానికల్లో వచ్చింది ఇది. ఇక్కడ 7,681 కోట్ల రూపాయల సొమ్మును, ప్రజల సొమ్మును ఇద్దరు రెడ్లు వేలమ్మలు కలిసి కొల్లగొట్టిరీడ. ఇది ఎవరికి పోతుంది? పరోక్షంగా ఇందులోకి మూడో కంపెనీ ఎంటర్ అవుతుందిగా, అప్పుడు దిగుతుంది అన్న. ఒక్కడే మన అన్న అప్పుడు దిగుతుంది ఆ కథ. సో దీనిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సిందే. దీనిపైన ఎంక్వైరీ జరిగి ప్రజా సొమ్మును రికవరీ చేయాల్సిందే. ఈ బ్యాంకు అధికారులు ఎవరెవరైతే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, మళ్ళా ఎవరెవరి పాత్ర ఉండొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులు, తర్వాత ఎన్సిఎల్టి, వీళ్ళు ఇంతమంది కలిసి మొత్తం వీళ్ళంతా వీళ్ళే ఉంటారు. మీరు చెక్ చేసుకోరు, మళ్ళా వీళ్ళే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉండి ఇవ్వని కాడు నీకింత నాకింత అని పంచుకొని తిన్నారన్నట్టు. ఈ రకంగా కొల్లగొట్టిర్రు. దీన్ని తేల్చాల్సిందే. మాకు కూడా రుణాలు మాఫీ చేయాలి, మేము కట్టలేము, సారీ మేము బాగా ఉన్నవాళ్ళం కదా, మాకు చేయరు. రెడ్డి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు, అందుకోసమే బీసీల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం వీళ్ళు ఎందుకు వదిలిపెట్టరు అనుకుంటున్నావు అధికారాల్ని? అధికారం ఏడుంటే ఆడికి ఎందుకు ఉరుకుతారు అనుకుంటున్నావు? ఇక ఈ దందాలు చేయడం కోసం అన్నట్టు, ఈ దందాల కోసం ఉరుకుతూ ఉంటారు. అందుకోసమే ప్రజలారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొంగల ముఠాలు చేస్తున్నటువంటి అరాచకాలను ఖతం చేసి ప్రజలందరికీ ఈ సొమ్ము పంచబడాలనేది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందుకోసమే ఇగో ప్రజలారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటికీ కొన్ని తండోపతండాలుగా ఆన్లైన్లో ఈ పార్టీలో చేరుతా ఉన్నారు. చేరే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇగో ఇక్కడ ఉంటుంది చూడ్రి, హైదరాబాద్లో బిలియనర్స్ సీక్రెట్ ఇది, రెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత హాస్పిటల్స్, కార్పొరేట్ మాఫియా, ఇవన్నీ కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. కొంతమంది దీన్ని తెలుగులో పెట్టమంటారు, తెలుగులో కూడా మేము చేస్తాం. అది కూడా తెలుగులో కూడా వస్తుంది, తెలుగులో కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది. నేను ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు ప్రతి బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టాలని తీర్మానం చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్, ఫ్రీగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఈ పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మొట్టమొదటిగా బీసీల కోసం బీసీలు తయారు చేసుకున్నటువంటి పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నటువంటి పార్టీ. సో కాబట్టి ప్రజలారా, ఇక్కడ ఈ పార్టీలో చేరాలనుకునేటువంటి వాళ్ళకి మీకు లింక్ ఎట్లా అంటే ఇగో జస్ట్ ఆ నెంబర్కి 98466524 ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ నుంచి మిస్డ్ కాల్ ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇచ్చి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో
చేరండి, మీకు లింక్ వస్తుంది. ఆ వాట్సాప్లో మిస్డ్ link కాల్ వస్తా, చేయగానే link లా- మీకు లింక్ వస్తుంది. ఆ లింకులో మీరు జాయిన్ కండి. దయచేసి చెప్తా ఉన్న ప్రజలారా, మనకు కనిపించే బయటకు కనిపించి వీళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది కొల్లగొట్టడానికే, దోపిడీ చేయడానికే చేస్తూ ఉన్నారు. బీసీల బతుకులు మారాలన్నా, బీసీల తలరాతలు మారాలన్నా బీసీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే. 2028లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. దొరికిరు కదా ఎవడన్నా 5,000 రూపాయలు దొంగతనం చేస్తే వాళ్ళు తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో కూర్చుండి పెడతారు. ఇప్పుడు దొంగలు దొరల లెక్క మాఫీ చేసుకొని మళ్ళా వాళ్ళకే కట్టలేకపోయినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి మాఫీ చేసినాక, అయ్యో మరి కంపెనీ ఎవరికి ఇస్తారా, మళ్ళీ ఆయనకే ఇరని మళ్ళీ ఆయన పోయి మళ్ళా బ్యాంకుల దగ్గర మళ్ళా లోన్లు తెచ్చుకొని మళ్ళీ మోసం చేయడం. ఇగో ఇది వీళ్ళ దందా, ఇది వీళ్ళ దందా. ఎక్కడిది వీళ్ళకి సొమ్మంతా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది వీళ్ళందరికీ? ఇక్కడి నుంచే. ఇది ప్రజల సొమ్ము, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీంట్లో. ఇదే కాదు, ఇంకా చాలా జరిగినాయి. నేను షాక్ అవుతా ఉన్నా ఒకటొకటి తీస్తూ ఉంటే. ప్రజలారా, మనం ఆత్మగౌరవంతో బతకాలి, మన వాటా మనకు ఉండాలి, మన ఆర్థిక వనరులు మనకు ఉండాలి. ఈ దొంగల దగ్గర ఎవడెవడైతే ప్రజల సొమ్ము తినడో పండబెట్టి కసరగక్కి తొక్కిచ్చినట్టు వాళ్ళ డబ్బంతా కక్కించాల్సిందే, ప్రజలకు పంచాల్సిందే. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా నమ్ముతున్నమాట. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇక్కడ జరిగింది. కాబట్టి ప్రజలారా, ఎందుకంటే ఆ 100 మంది మేము కూడా బ్యాంక్ అప్పు తీర్చాము, మీరు నిజంగా చెప్తున్నా కదా, నేను చెప్పిన కదా గతంలోనే 30 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని బ్యాంకుకి ఎగబెడితే ఈఎంఐ కట్టాలంటే 20 ఏళ్ళు, బ్యాంక్ ఎగబెడితే 3 ఏళ్ళు జైలు శిక్ష. ఈ 3 ఏళ్ళు కూడా లేదు ఇప్పుడుగా. ఇటువంటి ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తే కథమే, మాఫీ అయిపోయాయి. సో దయచేసి ప్రెస్ మీట్ పెడతా, చెప్తా, ప్రెస్ మీట్ పెడతా, మొత్తం చెప్తా. మా నాయకత్వం ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఈ అంశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను వార్తల్లో, ఆ వార్తాపత్రికలలో, అగ్రవర్ణ మీడియాలో వచ్చే వార్తలు అవన్నీ మనం చదివి ఏమీ లేదు. అస్సలు కథకి ఇది అసలు వార్తలు ఇవి పత్రికలలో రావు సుమా, ఇవి పత్రికలలో రావు. ఎందుకంటే పత్రికలు వాళ్ళే, మీడియా వాళ్ళదేనా, ఎందుకు వస్తుంది? అందుకోసమే క్యూ న్యూస్లో ఎందుకు వస్తాయి ఇవి అని అంటే, ఇగో ఇది కథ. ఇది బీసీల ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టుకుంటా వాళ్ళని అన్ని రకాలుగా దొంగతనంగా బీసీల సొమ్ము లూటీ చేస్తున్న చోర్లు వీళ్ళంతా, చోర్లు. ఈ చోర్ల భరతం పట్టాల్సిందే, ఈ చోర్ల భరతం పట్టాల్సిందే. ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాసి పెట్టుకోండి. జై బీసీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.